ప్రభుత్వ భూమి సుమారుగా 10,000 ఎకరాలు కబ్జాకి గురైందని పత్రికా కథనాలలో చిత్రీకరిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులకు ఎలాంటి చలనం లేకపోవడంపై తుడుందెబ్బ నాయకులు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం తహసీల్దార్ సెలవుల నుంచి విధులకు హాజరు కాకపోవడంపై వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రెవెన్యూ సిబ్బంది కబ్జాకు గురైన భూములను వెంటనే సర్వే చేసి భూమి లేని నిరుపేద ఆదివాసులకు పంచాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఆదివాసీ నాయకులు అధికారులు స్పందించని పక్షంలో పచ్చ జెండాలు పాటుతామంటూ హెచ్చరించారు. ఈ కబ్జా గురైన అటువంటి భూమి దరఖాస్తులు ఇవ్వడం అనేది జరిగింది. తహసీల్దార్లు దీని మీద ఈ అధికారులు అనేది కూడా దీన్ని దృష్టి పెట్టి కలెక్టర్ కూడా ఒక లెటర్ పెట్టి దీన్ని వెంటనే చర్య తీసుకొని ఆ ప్రభుత్వం భూమి ఏదైతే కబ్జా గురి అయిందో ఆ భూమి అంతా కూడా సర్వే చేసి లేనటువంటి ఊరు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు మొత్తానికి కూడా ఆ భూమిని పంచి ఆ ప్రజలకి లేని ప్రజలకు మొత్తం కూడా ఆ భూమిని పంచి అప్పచెప్పమని చెప్పి ఈ అధికారులను కూడా మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మేము తుడుందెబ్బ నుంచి మాట్లాడుతున్నాం. సుమారు 10,000 ఎకరాలు కబ్జాకు గురైనాయని పలు పత్రికలలో పదే చిత్రిస్తున్నా కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికి కూడా స్పందించడం లేదు. ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురై ఉన్నాయో వాటిని వెంటనే సర్వే చేసి మరి స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల మా ఆదివాసీలకి అయితే మరి లేకపోతే మా ఎస్సీ వర్గాలకు అందరికీ పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడిగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగిందండి. నా పేరు సూర్యనారాయణ బండారు. ఈరోజు దాదాపు లేదంటే ఇప్పుడు 4-5 సార్లు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి 10,000 ఎకరాలు కబ్జాకి గురై ఉన్నాయి, బడా భూస్వాముల ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పేసి చాలా సందర్భంగా మేము మెమోరం ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ల్యాండ్ని సర్వే చేసి మా డిమాండ్ ఏంటంటే పేదవాళ్ళకి పంచాలనేదే మా డిమాండ్. అక్కడున్న మన దమ్మపేట మండలం సర్వే చేసి భూస్వాముల దగ్గర ఉన్న భూములను గవర్నమెంట్ ల్యాండ్ని సర్వే చేసి లేని పేదవాళ్ళకి ఇవ్వాలనేదే తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడిగా నా డిమాండ్.